Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు ప్రభువారు మనకి మంచి కాపరి అయి ఉన్నారని. ఒక కాపరి తన మంద పట్ల ఎలాగైతే బాధ్యత కలిగి ఉంటారో దేవుడు కూడా మన పట్ల బాధ్యత కలిగి మనల్ని నడిపిస్తారని, మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారని, మనల్ని ఎల్లవేళలా పోషిస్తారని, ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని కాపాడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చాలా వాటి కోసం ఎదురు చూస్తాం. ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. ఒక జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చిన వారు దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు. హాస్పిటల్కి వెళ్ళిన వారు రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తారు. చాలాసార్లు మనం చాలా వాటి కోసం ఎదురు చూస్తాం. కొన్నిసార్లు మనుషులు సహాయం చేస్తారని, మనుషులు మనకి మేలు చేస్తారని, లేవనెత్తారని ఎన్నోసార్లు ఎదురు చూసి నిరుత్సాహపడిపోయి ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఎప్పుడు కూడా సిగ్గునందరని. దేవుడు మేలు చేస్తాడని, సహాయం చేస్తాడని ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుని నుంచి వారు సహాయాన్ని పొందుకుంటారని బైబిల్లో రాయబడింది. కావలి వారు ఉదయం కోసం ఎదురు చూసినట్టుగా ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కావలి వారు చూడండి, ఒక వాచ్మెన్ డ్యూటీ చేసేవారు చూడండి, వారు ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన జీవితాల్లో ఒక ఉద్యోగం ఎప్పుడు వస్తుందని, వివాహం ఎప్పుడు జరుగుతుందని, అప్పుల బాధలు ఎప్పుడు తీరుతాయని, ఈ కష్టాలు శ్రమల నుంచి ఎప్పుడు బయటకు వస్తామని మీరు ఎదురు చూస్తుంటే, దేవుడు ఎప్పుడు బయటికి తీసుకొస్తాడని మీరు ఎదురు చూస్తుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని రాయబడింది. అంటే ఆనందించేవారని. నిశ్చయముగా మీరు దేవుని కోసం కనిపెట్టుకుంటున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడని. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి మీరు ఆయన దగ్గర ప్రార్థనలో కనిపెట్టుకునే ప్రతిదీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని. శిష్యులకి క్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణే తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు చెప్పిన మాట, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందుకుంటారని. వారు ప్రతిరోజు కూడా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా 10వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగిరాగా వారు దేవుని శక్తిని పొందుకున్నారని. దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఎవరైతే ప్రార్థనలో కనిపెట్టుకుంటున్నారో వారంతా కూడా దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకుంటారని. ఎవరైతే దేవుని కోసం కనిపెడుతున్నారో వారి కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడని. అబ్రహాము గారు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన దేవుడు తన కార్యాన్ని సఫలం చేశాడు. ఇస్సాక్ అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అన్న గారు కావచ్చు, జకరియా, ఎలిజబెత్ గారు కావచ్చు, దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించి చక్కని సంతానం దయచేశారని. యెహోవా కొరకు ఎదురు చూసేవారిని, దేవుని కోసం కనిపెట్టుకునేవారిని దేవుడు హెచ్చిస్తాడని. దేవుడు దావీదు గారిని రాజుగా చేశాడని. సమూయేలు గారు వచ్చి అభిషేకించారు. సౌలు తర్వాత ఇశ్రాయేలు పరిపాలించే రాజు నువ్వే అని. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు దావీదు గారు. డేవిడ్ వెయిటెడ్ ఫర్ 15 years. 15 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన. యోసేపుకి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటావని. అయితే యోసేపు 17 సంవత్సరాలు 17 years ఎదురు చూశాడని ఆ వాగ్దానం నెరవేర్పుకి. ఆ ఎదురు చూసే కాలంలో వారు చాలా విలువైన విషయాలు నేర్చుకున్నారు కాబట్టి తర్వాత గొప్ప నాయకులు, దావీదు పరిపాలించిన కాలాన్ని బంగారు కాలం అని, అలాగే యోసేపు కూడా ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడని. దేవుని కోసం కనిపెట్టుకోవడంలో ఇప్పుడు కూడా వృధాగా పోదు. దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని. పక్షి రాజు ఎలా అయితే నూతన బలం పొందుకుంటాడో అలా పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఈగల్ చూడండి, ఈగల్కి లైఫ్ స్పాన్ అనేది జీవితకాలం అనేది ఒక 70 years ఉంటే దానికి 40 years వచ్చేసరికి ఈగల్ ఫెదర్స్ అనేవి ఇంకెగరడానికి పనికి రాకుండా పోతాయంట. ఆ బీక్తో ఇంకేది పట్టుకోలేదంట. ఆ గోర్లతో, నెయిల్స్తో ఇంక దేన్ని కూడా పట్టుకోలేదంట. అలాంటి సందర్భంలో ఈగలకు ఉండే రెండు ఆప్షన్స్ ఏంటంటే, మొదటిది అలాగే ఉండి చనిపోవడం, ఆహారం లేక, ఎక్కువ ఎగరలేక చనిపోవడం. రెండోది ఏంటంటే, ఎవరు రాని స్థలానికి, ఏ పక్షి కూడా రాలని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ తన ఈకలన్నీ పీకేసుకుని ముక్కు గోర్లన్నీ విరగొట్టేసి అక్కడ కూర్చుంటుందని. అది దాని వెయిటింగ్ పీరియడ్, రిన్యూవల్ పీరియడ్ అనమాట. అక్కడ మరలా కొత్త ఈకలు, కొత్త ఫెదర్స్ వస్తాయి, న్యూ బీక్ వస్తుంది, కొత్త గోర్లు, న్యూ నెయిల్స్ వస్తాయి. దాని తర్వాత
మొదటి 40 సంవత్సరాలు ఎలా అయితే బ్రతికిందో, ఎంత బలంతో అయితే బ్రతికిందో, ఇప్పుడు తక్కిన 30 సంవత్సరాలు కూడా మరలా అంతే బలంతో బ్రతుకుతుందని. ఇప్పుడు దేవుని కోసం ఎదురు చూసేవారు అలాంటి బలంతో నింపడతారని. దేవుడు అలాంటి కార్యాలు మీ పట్ల చేస్తాడు కాబట్టి, అలాంటి మేలు మీకు దయచేస్తాడు కాబట్టి మీరు ఆనందంతో, సంతోషంతో, నూతన బలం కలిగి జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. వీళ్ళు ఎవరైనా దేవుని కోసం ఎదురు చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడని. ఈ ఆలస్యం వెనకాల గొప్ప మేలు మీకోసం దాగి ఉందని విశ్వాసం ఉంచండి. అంతే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలు వేసి ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి. ప్రభువా, వివాహం కోసం ఎదురు చూసేవారికి వివాహ విషయంలో సహాయం చేయండి. జాబ్ కోసం ఎదురు చూసేవారికి జాబ్ విషయంలో సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్న వారిని ప్రభువా లేవనెత్తండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి ప్రభు. మీరే వారికి సహాయంగా ఉండండి, మీరే వారికి సహకారం అందించండి ప్రభు. మీ తోడు వారికి అందించండి అయ్యా ప్రభు. మీరే వారి జీవితంలో మేలు చేయండి, వారి పక్షాన్ని మీరు ఉండమని కృప చూపించుకోండి దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.